గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా సమీపంలోని స్ఫూర్తి భవన్లో శనివారం ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలువురికి కళారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ ఫేడ్ డిలా మ్యూజిక్ అని పిలువబడే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారన్నారు. 1982లో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలను నిర్వహించారన్నారు. అప్పటి నుండి 108 దేశాల్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు జరుపుకుంటారన్నారు. దాసరి రామస్వామి, బొత్తా భూమయ్యకు గోదావరి కళారత్న పురస్కారాలు అందజేశారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో సంగీతానికి అనుబంధంగా ఉన్నటువంటి కళాకారులు, వాయిద్య కళాకారులు, గాయకులు, పౌరాణిక యక్షగాన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, అన్ని రకాల కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనారు. మరి దాసరి రామస్వామి గారు మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షులు, గాయకులు, వారిని కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాధరి శ్రీనివాస్, పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి, మ్యాజిక్ రాజా, కాశీపాక రాజమౌళి, సోగాల వెంకటి, ఎల్వి రావు, చంద్రపాల్, అట్ల జగ్గయ్య, అంజిబాబు, కొత్పాల్ రాజయ్య, జూల మోహన్, బీరుక లక్ష్మణ్, ధన్సింగ్ తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్, రాంబాబు, రాణి, పరమాత్మ, రామస్వామి, భీమాచారి, అంజలి, మాధవి, నూకల మొండి, ఎజ్జ రాజయ్య, రాజేశ్వరరావు గీతాలను ఆలపించారు.